చెప్పాను కదా, సినిమా చూసి తర్వాత మన పని మనం చూసుకుందాం, సరేనా? సరే మామా, ఇష్టం. చూడు, చూసుకో, స్టడీ. ఎక్కడ ఇక్కడ కూర్చున్నా. తాగేసి వాళ్ళకి రావడం సిగ్గులేదరా? చూడరా ఇల్లు, మనం తాగుబోతులోనే అసహించుకుంటారు తప్ప మన చదువుకి వాల్యూ లేదు. ఏం మనుషులు రా ఇల్లు. రే మామ, మా నాన్న రిక్షా తొక్కి నన్ను ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాడు రా. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమా అని ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. ఇప్పుడు మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, గవర్నమెంట్ ఉద్యోగాలు అస్సలు లేవు. ఏం చేయాలో అర్థం కాక ఇలా పిచ్చెక్కి తాగేస్తున్నాను రా. మరి నా బాధ ఎవరితో చెప్పుకోమంటావురా? ఒకవైపు పనిచేస్తూనే మరోవైపు కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నాను. దానికి తోడు పేదరికం, నిరుద్యోగం. సంపాదించిన సగం తాగుడికే సరిపోతుంది. జోగి జోగి రాసుకుంటే బూడిద వేయాలన్నట్టు మన ఇద్దరు పరిస్థితులు ఒకేలా ఉన్నాయరా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాస్తున్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటేరా, గుట్కాలు, సిగరెట్లు, మట్కాలు, మద్యపానం ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దంటారు కదరా. అసలు వీటిని ఎందుకు బ్యాన్ చేయర్రా? ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే వీళ్ళకి వీటిని బ్యాన్ చేసే దమ్ముందంటావా? బాగా చెప్పు. మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. మద్యం ధరలు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా ఇంకా షాక్ కొట్టేలా పెంచుతాం. మద్యాన్ని మానుకునేందుకు ముందుకొచ్చిన వాళ్ళందరికీ కూడా డాక్టర్లను పెట్టి వైద్యం చేయించి రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టించి వాళ్ళకు తోడుగా నిలబడతాం. మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేట్టుగా, 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. ఏం చెప్పాడు రా? అవును మామ, సూపర్ గా చెప్పాడు బాబు. 2 పాప్కార్న్. అరే మామ, తాగుడు మానుకోవాలనుకున్న డబ్బున్న వాళ్లేరా అలా రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తారు. కానీ మనలాంటి వాళ్ళ కోసం ఉచితంగా రీహాబిలిటేషన్ సెంటర్ పెడుతున్నారంటే అది మామూలు విషయం కాదురా. ఈ రోజుల్లో రాజకీయ నాయకులంటే మందు పోసి ఓట్లు వేయించుకునే వాళ్ళే ఉన్నారా. కానీ జగనన్న ఫస్ట్ టైం రా మా ఇంట్లో సొంత అన్నయ్యలా మా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాడు రా. నిజంగా దేవుడిచ్చిన వరం రా జగనన్న. ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల కష్టాలను మర్చిపోవడానికి తాగుడుకు బానిసైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ వ్యక్తిగత సమస్యలను తెలుసుకొని వాళ్ళు మంచి ఆయురారోగ్యాలతో జీవించాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాల్లో మళ్లీ సంతోషాలను నింపాలనే ఆశతో జగనన్న ప్రవేశపెట్టిన అద్భుత పథకం మద్యపాన నిషేధం. ప్రతి జిల్లాల్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి పేదవాళ్లకు ఉచితంగా ట్రీట్మెంట్స్ చేస్తూ వాళ్ళ జీవితాల్లో మళ్లీ వెలుగును నింపడానికి కంకణం కట్టుకున్నారు మన రాజన్న కొడుకు జగనన్న. మద్యాన్ని వదులుదాం, జగనన్నతో కలుద్దాం. ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి, ముందాగా జీవించండి. జై జై జగనన్న.